హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎడిన్బరాలో ఆల్పైన్ కోస్టర్ అనే లొకేషన్కి వచ్చాను అన్నమాట. చూసారా నా వెనకాల అక్కడ రైలింగ్లా ఉంది. అదేంటంటే మన రోలర్ కోస్టర్ తిరిగినట్టుగా ఏంటంటే ఇక్కడైతే చిన్న ఒక పర్సన్ కూర్చొనేలా సీట్ ఉంటుంది. ఆ సీట్లో కూర్చొని సో మనం ఆ రైలింగ్ మీద అయితే వెళ్ళొచ్చు అన్నమాట. సో దానికి ఈరోజు వచ్చాము. చూడండి, ఒకళ్ళు వెళ్తున్నారు ఇప్పుడు ఆ రైలింగ్ మీద. సేమ్ అలాగే మేము కూడా చేస్తాం అన్నమాట. దీని ఛార్జ్ ఏంటంటే ఫ్యామిలీకి 28 పౌండ్స్ పడుతుంది. సో లెట్స్ గో, వెళ్దాం పదండి. ఈ చైర్ చూడండి ఎంత కంఫర్టబుల్ గా ఉందో. లెగ్ రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. పెద్దవాళ్ళు కూడా ఏ ప్రాబ్లం లేకుండా రైడ్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు యశ్వంత్ ఎక్కుతున్నాడు 10లోని, నాది 11 అన్నమాట. నేను ఇప్పుడే స్టార్ట్ అయ్యాను, స్లోగా వెళ్తుంది. పుష్ ఫార్వర్డ్ చేయమన్నారు, చేశాను. చూడండి, ఇది అప్పు వాడే చూసుకుంటున్నారు అనమాట, నేనేం చేయటం లేదు. ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అప్పు. చూడండి, యశ్వంత్ చాలా దూరంలో ఉన్నాడు. చూసారా, చాలా మంది వెళ్తున్నారు. మనకి ఏంటంటే పైకి తీసుకెళ్ళిన తర్వాత కంట్రోల్ ఇంకా వదిలేస్తారన్నమాట. మనదే కంట్రోల్. బట్ స్లోప్ ఉంటుంది కదా, దానివల్ల ఫాస్ట్గానే వెళ్ళిపోతాం. ఇటు సైడ్ ఉంది, ఈ కింద నుంచి వెళ్తుంది, ఆ తర్వాత అటు సైడ్ అనమాట కంప్లీట్గా. అక్కడ దిగి అలాగా ఫైనల్గా మళ్ళీ స్టార్టింగ్ స్టేట్కి వెళ్ళిపోతాం. ఇదేంటంటే రోలర్ కోస్టర్ రైడే, కాకపోతే ఎక్కువ హైట్స్ ఉండవు కదా, కొంచెం హైట్స్లోనే ఉంటాయి కనుక సో సింగిల్ పర్సన్ వెళ్ళి కొంచెం సేఫ్టీ బెల్ట్ వేసేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. మై రైడ్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్. నేను ఆల్మోస్ట్ టాప్కి వచ్చేసాను. లెట్స్ సీ. యశ్వంత్ ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాడు. ఎక్కడ ఉండు, యశ్వంత్ ఎక్కడ ఉన్నాడండి, అడిగినా ముందున్నాడు. వర్షం వస్తుంది స్టిల్. ఇంకా ఎంత మ్యాక్స్ 5 minutes వన్స్ రైడ్ స్టార్ట్ అయిన తర్వాత. అదిగో యశ్వంత్ చూడండి, దూరంగా కనిపిస్తున్నాడు. అది రైడ్ స్టార్ట్ అయిపోయింది యశ్వంత్ది. కొండల మధ్యలో ఇది చేశారు ఆల్పైన్ కోస్టర్. మనకి ఫుట్ రెస్ట్ అది చాలా బాగుంది. చూసారంటే ఇప్పుడు ఎలా ఉందన్నమాట. నాది కూడా స్టార్ట్ అవుతుంది రైడ్. నేను బ్రేక్ పట్టుకున్నట్టున్నాను, ఆగిపోయింది. సో స్లోగా వెళ్తాను, మరీ ఫాస్ట్ కాదు. చూడండి, అమ్మో కొంచెం స్లోప్ ఉంది, భయం వేస్తుందండి. కొంచెం స్లోప్ ఉందేమో. నేను ఫాస్ట్గా వెళ్ళట్లేదు, ఎందుకంటే భయం వేస్తుంది. అమ్మో, యశ్వంత్ వెనకాల రీమా కూడా వస్తుంది. ఓ
ఫాస్ట్ వెళ్ళిపోతుంది. ఇంకా ఆల్మోస్ట్ నాది రైడ్ ఫాస్ట్ హాఫ్ అయిపోయింది చూడండి. ఇంక దాంట్లోకి వెళ్ళిపోతాను. ఆ రౌండ్లోకి కొంచెం తిరిగి చాలా స్లోగా వెళ్ళాలి. చాలా మంది వెళ్తున్నట్టున్నారు. స్లోగా వెళ్తాను ఎందుకంటే చాలా మంది ఉన్నారు కదా. అప్పుడు మనం వెళ్తే గుద్దుకుంటాం వాళ్ళని. బాగుంది రైడ్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా డన్. ఆల్మోస్ట్ రైడ్ అయింది. కొంచెం భయం వేసింది కాకపోతే స్టిల్ బాగానే జరిగింది అనమాట. ఇంకా అయిపోయింది చూడండి. ఎండ్కి వచ్చాం కదా. ఎండ్కి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా బ్రేకులు పడుతున్నాయి. గుద్దేసుకోకుండా వెళ్ళి స్టార్టింగ్ పొజిషన్లో ఉన్న వాళ్ళని బ్రేక్ పడుతుంది అనమాట ఆటోమేటిక్గా. సో రీమా, హౌ ఇస్ ద రైడ్? ఎక్కడ ఉంది? ఎలా ఉంది రైడ్? ఎలా ఉంది? అదిగో రీమా వస్తుంది. అదిగో రీమా వస్తుంది చూడండి. ఇప్పుడు వచ్చి మమ్మల్ని గుద్దుకుంటుంది రీమా. అదిగో మేము ముగ్గురం ఒకళ్ళు గుద్దుకున్నాం ఫుల్గా. నన్ను తోసేస్తున్నారు వీళ్ళు. రీమా సే హాయ్. ఆల్పైన్ కోస్టర్లో చూడండి మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం అన్నమాట. యాక్చువల్గా ఫస్ట్ రైడ్ ఎక్కామా, కానీ ఏమైందంటే చాలా మంది ఆ రౌండ్ ఉంది చూసారా, చాలా మంది దాంట్లో తిరగడం వల్ల కొంచెం స్లోగా వెళ్ళాల్సి వచ్చింది అనమాట. సో రైడ్ అయిపోయిన తర్వాత వాళ్ళే అడిగారు, అక్కడ ఉండే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళే ఏమన్నారంటే మీరు స్లోగా వచ్చింది కదా ఇంకో రైడ్ వెళ్తారా అని యశ్వంత్ని అన్నారట. సో యశ్వంత్ ఏమో ఓకే అనేసి సెకండ్ రైడ్కి వెళ్ళిపోయాడు. ఈవెన్ మేము ఒక్క రైడే బుక్ చేసుకున్నా కూడా వాళ్ళు మళ్ళీ ఇచ్చారనమాట. సో అదే సిచ్యువేషన్ మాకు కూడా అయ్యింది కనుక మేము వెళ్ళి అడిగామన్నమాట. మేము వెళ్ళి అడిగితే మొత్తం మా అందరికీ కూడా సెకండ్ రైడ్ ఇచ్చాడు. మేము బుక్ చేసుకున్నది ఒకటే, కాకపోతే మాకు సెకండ్ రైడ్ కూడా వచ్చిందనమాట. సెకండ్ రైడ్లో అయితే నేను ఇంకేం వీడియో తీయకుండా ఫుల్గా రైడ్ని అయితే ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాను అనమాట. నాకు స్కాట్లాండ్లో 5 years తర్వాత ఈ ఆల్పైన్ కోస్టర్ ఉంది, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అని మాకు తెలిసింది. బుక్ చేసుకున్నాము, వచ్చాము, చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు స్కాట్లాండ్లో ఉండేవాళ్ళు అయితే రండి ఆల్పైన్ కోస్టర్కి వచ్చి ఒక 5 minutes రైడ్ని అయితే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఒక్కొక్క రైడే బుక్ చేసుకోవాలి అనుకుంటే మీకు £7 per person పడుతుంది అనమాట. లేదు మీరు 3 rides బుక్ చేసుకోవాలి అంటే £19 అనమాట. అంటే మనకి ఒక £2 కన్సెషన్ ఇస్తాడు అనమాట. సో దానివల్ల మీరు 3 rides కూడా చేసుకోవచ్చు. వాళ్ళు ఏంటంటే మనకి ఇలాంటి ట్యాగ్ ఇస్తున్నారు. సో నా చేతికి చూసారా ట్యాగ్ అనమాట. సో ట్యాగ్ మీద రాసుకుంటారు, రెడ్ పెన్తో టిక్ పెట్టుకుంటున్నారు అనమాట ఎన్ని రైడ్స్ అయ్యాయి అని. సో అలా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ ఆల్పైన్ కోస్టర్ పక్కనే మనకి ట్యూబింగ్ ఉంది, ఇంకా స్కీయింగ్ కూడా ఉందన్నమాట. కానీ ఈరోజు వీటికి టికెట్స్ లేవన్నమాట, అందుకే మేము తేలేకపోతున్నాము. చూడండి స్కీయింగ్ చేస్తున్నారు. ఎలా చేస్తారు అలా వెళ్ళా? అదేంటి? ఓకే చూడండి ఇక్కడ మనకి వస్తున్నాయి చూసారా, ఇక్కడ ఒక్కొక్కటిని దాన్ని పట్టుకున్నారనుకో అది ఆటోమేటిక్గా చూడండి వస్తుంది కదా ఆరెంజ్ కలర్ది, దాన్ని పట్టుకుని ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతున్నారు. వైర్ పట్టుకుని అలా పైకి వెళ్ళిపోయి రివర్స్లో వచ్చేటప్పుడు స్కీయింగ్ చేసుకుంటూ వస్తారనమాట. దీనికైతే ప్రాపర్ ట్రైనింగ్ అయితే కావాలండి. సడన్గా వెళ్ళిపోయి చేసేద్దామంటే అవ్వదు. సో ఆల్రెడీ వీళ్ళు ట్రైన్డ్ పీపుల్ అనుకుంటా వెళ్తున్నారు పైకి అండ్ చేసుకుని వస్తారు. అదిగో మీకు అక్కడ ఒక అబ్బాయి కనిపిస్తున్నారా దూరంగానే, ఎదిగో రిటర్న్ వస్తున్నారు చూడండి. వావ్, బేసిక్గా ట్రైన్డ్ అనమాట. అది
ఎంత బాగా చేస్తున్నాడు. ఈరోజు మేము ఇంకో లొకేషన్ కూడా చూసాము. అదే ఎడిన్బరాలో టార్నెస్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అన్నమాట. ఈ పవర్ ప్లాంట్ ఇక్కడ ఉందని మేము హోలీ ఐలాండ్కి వెళ్ళే దారిలో ఉన్నప్పుడు చూసామన్నమాట. సో అందుకనే చూడటానికైతే వచ్చాము. సో దీనికి వెళ్ళాలి అనుకుంటే మనం ఏ పేమెంట్ చేయక్కర్లేదు. మేము వాళ్ళకి మెయిల్ పెడితే చాలు, వాళ్ళు డేట్ అండ్ టైం స్పెసిఫై చేస్తారన్నమాట. సో మాకైతే ఈరోజు రమ్మన్నారు. మనకి ఏమి ఎలక్ట్రానిక్స్ కానీ ఫోన్స్ కానీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లోపలికి తీసుకెళ్ళకూడదు అన్నమాట. అందుకనే నేను లోపలికైతే తీసుకెళ్ళట్లేదు. కాకపోతే మనకి విజిటర్ సెంటర్ అని దాంట్లో కొన్ని మోడల్స్ పెట్టారన్నమాట. సో వాటిని అయితే చూసేద్దాం పదండి. ఇదే టార్నస్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యొక్క మోడల్ అన్నమాట. ఈ పెద్ద బిల్డింగ్ లో మధ్యలో కొంచెం బ్లాక్ గా కనిపిస్తుంది చూసారా, అక్కడే న్యూక్లియర్ పవర్ జనరేషన్ అయితే అవుతుంది అన్నమాట. సో ఈ జనరేషన్ జరిగినప్పుడు చాలా హీట్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది కదా, దాన్ని కూల్ డౌన్ చేయడానికి సీ వాటర్ అయితే వాడతారన్నమాట. మీకు రైట్ సైడ్ లో ఒక ప్లాంట్ కనిపిస్తుంది చూసారా, అది ఏంటంటే సీ వాటర్ ని తీసుకొచ్చి ప్యూరిఫై చేసి మళ్ళీ కూల్ డౌన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ సీలోకి పంపించేయడానికి ఈ ప్లాంట్ అయితే యూజ్ అవుతుంది అన్నమాట. ఇదే న్యూక్లియర్ పవర్ జనరేషన్ లో కీ కాంపోనెంట్ అన్నమాట, న్యూక్లియర్ రియాక్టర్. ఈ లోపల చూస్తున్నారు చూసారా, మనకి స్టీల్ కంపార్ట్మెంట్స్ లాగా కొంచెం పుల్లల్లా ఉన్నాయి చూసారా, అవి టోటల్ 32 ఉంటాయన్నమాట. ప్రతి దానిలో చిన్న చాక్లెట్ సైజులో యురేనియం చిన్న చిన్నవి అలా స్టీల్ దాంట్లో అరేంజ్ చేస్తారన్నమాట. ఒక్క పుల్లలో మనకి 64 అలాంటి చిన్న చిన్న యురేనియం కాంపోనెంట్స్ అన్ని కలిపి పెడతారన్నమాట. సో 64 పెడతారు ఈచ్ పుల్లలోని, అండ్ మీకు అలాంటివి 32 ఉంటాయన్నమాట. దానిపైన మీకు ఇక్కడ బ్లాక్ గా కనిపిస్తుంది చూసారా, అది గ్రాఫైట్ లేయర్ అన్నమాట. చాలా థిక్ గా ఉంది, దాంతో కవర్ చేస్తారన్నమాట. ఇలాంటి 8 రియాక్టర్స్ ని ఒకదానిపై ఒకటి స్టాక్ చేస్తారన్నమాట పొడుగ్గాని. సో టోటల్ మనకి ఏంటంటే ఇలాంటివి 288 సెక్షన్స్ ఉంటాయన్నమాట. సో 288 ఇంటూ 8 2304 మనకి యురేనియం ఫుల్ ప్యాలెట్స్ అయితే ఉంటాయన్నమాట. మీకు లెఫ్ట్ సైడ్ లో కొంచెం బ్లాక్ గా కనిపిస్తుంది చూసారా, అక్కడే న్యూక్లియర్ పవర్ జనరేషన్ జరిగి అక్కడ పక్కన స్పైరల్ గా ఉంది చూసారా, దానిలో ఉన్న వాటర్ అయితే హీట్ మనకి ఇక్కడున్న టర్బైన్స్ అయితే తిప్పుతుంది అనమాట. మీకు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లోని ఇంకా థర్మల్ పవర్ ప్లాంట్ లో సెకండ్ ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది అనమాట. అంటే టర్బైన్స్ తిప్పడం అవన్నీ సేమే, బట్ ఫస్ట్ ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే ఫుల్ నమూనా అయితే చూడండి ఎలా వర్క్ అవుతుందో. చూడండి ఇక్కడ యురేనియం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు అనమాట. సరే, యురేనియం ఎక్స్ట్రాక్ట్ చేసి కలెక్ట్ చేస్తారు. ఇదిగో ఇలా ఉంటుంది అనమాట యురేనియం యాటమ్స్. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొస్తున్నారు. తీసుకొచ్చిన తర్వాత ఎన్రిచ్మెంట్ ప్లాంట్కి తీసుకొచ్చి చూసారా, ఇందాక ఒకటి చూపించాను చూసారా, దాని తయారీలో వీటిని యురేనియంని చిన్న చిన్న వాటిని యూజ్ చేస్తారనమాట. ఈ ట్యూబ్స్ కనిపిస్తున్నాయి చూసారా, దీంట్లోకి యురేనియం వీటిని ఫిల్ చేసేస్తారు కంప్లీట్గా. ఫిల్ చేసిన తర్వాత సో మనకి హెడ్ పవర్ స్టేషన్ తర్వాత ఏమవుతుందంటే ఫైనల్గా మీకు ఇక్కడ పవర్ జనరేషన్ అవుతుంది. ఇక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో ఏదైనా ప్రాబ్లం, హీట్ ఎక్కువ అవడం, డిఫరెంట్ రీజన్స్ వల్ల, ఏదైనా రీజన్ వల్ల మనకి ఒకవేళ గాని విధ్వంసం జరిగిందనుకోండి, దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. దాన్ని కొంచెం అవాయిడ్ చేయడానికి మీరు ఇక్కడ ప్రెషర్ వాల్ అనేది చూస్తున్నారు చూసారా, ఇది 1% ఆఫ్ ద సైజ్ అనమాట. దీనికి 8 టైమ్స్ ఉంటే ఎంత ఉంటుందో ప్రెషర్ వాల్, ఆ ప్రెషర్ వాల్ ని న్యూక్లియర్ పవర్ జనరేషన్ చుట్టూ కడతారన్నమాట. సో దట్ ఏమన్నా అయ్యిందనుకోండి మనకి ఇవి కొంచెం కాపాడతాయి అన్నమాట. మరి అంత ఎక్స్ప్లోజన్ జరగకుండా కొంచెం కాపాడతాయి అన్నమాట. దానికోసం ఈ ప్రెషర్ వాల్ అనేది డిజైన్ చేశారు. మీరు ఇక్కడ చూసింది ఓన్లీ 1%. యాక్చువల్ స్టేషన్ లో 8 టైమ్స్ దీనికంటే ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దది ఉంటుంది అనమాట. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అన్ని వెలిగిస్తున్నాయి చూడు. చూడండి పవర్ జనరేటర్ అన్నమాట.
మనం ఇచ్చే ఎనర్జీతో ఏమేమి వస్తాయి అని. టోస్టరు, కాఫీ మెషిన్, స్టీరియో, ఎల్సిడి టీవీ, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ అనమాట. న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో విజిటింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము అక్కడే కూర్చుని మా లంచ్ అయితే కంప్లీట్ చేస్తామన్నమాట. సో ఇద్దరు ఇన్స్ట్రక్టర్స్ అయితే మాతో ఉన్నారన్నమాట. వారు చాలా మంచిగా ప్రతి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారండి. 2 అవర్స్ మేము న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లోపలే ఉన్నామంటే ఎంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారో. బాగా కలిసిపోయారా, ఇంకా మేము లంచ్ చేస్తున్నప్పుడు మా ఫుడ్ టేస్ట్ చేస్తారా అంటే, వచ్చి మాతో పాటు తిని భలే ఉంది ఫుడ్డు అన్నారన్నమాట. మాకే భయమేసింది. ఇంకా బిర్యానీ ఉంది కదా! స్పైస్ ఉంటదేమో వాళ్ళకి అనుకున్నాం గానీ, వాళ్ళకైతే నచ్చిందన్నమాట. హోప్ ఈ వీడియో అయితే మీకు బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.